హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో విష్ణుపదాయ కృష్ణపేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామని నామస్తే సరస్వదేవి గౌరవన ప్రచారణ నిర్విశేష వారి పాశ్చాత్య దేశాన్ని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గల శ్రీవాసాది గౌరవ భక్తులు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ వందనాలండి. నా ఛానల్కి సుస్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. నా పేరు దేవరకొండ మురళీధర్, రుద్రూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు వెంటనే కింద సబ్స్క్రైబ్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియో, సో హిందూ ప్రచారం గురించి స్ప్రెడ్ చేయడం కానీ, హిందూ డెవోషన్ గురించి చెప్పడం కానీ, సో అంటే హిందూ డెవోషన్ నాలెడ్జ్ కావచ్చు, డెవోషన్ కల్చర్ కావచ్చు, ఇటువంటి వాటి గురించి నేను దర్శనం రూట్స్ గురించి, ఏ ఊర్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా దర్శనం చేసుకోవచ్చు, ఏ టైంలో దర్శనం అవుతుంది, సో అదేవిధంగా దాని యొక్క ఆలయ చరిత్ర ఏంటి, టెంపుల్స్ యొక్క విశిష్టత, పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సో అదేవిధంగా హిందూ సాంప్రదాయం గురించి తెలియజేయడం, సో ఇలాంటివన్నీ మనం కల్చర్ గురించి, సాంప్రదాయం గురించి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అన్ని ఊళ్ళలో టెంపుల్స్ ఉంటాయి, సో ఈ ఊళ్ళో కూడా టెంపుల్ ఉంటాయి. అట్లా మనం ఈ టెంపుల్ గురించి బాగా తెలుసుకొని ప్రతి మందికి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సైకిల్ యాత్ర చేస్తున్నాను. సో టెంపుల్ దర్శన యాత్ర బై సైకిల్. సో సైకిల్ మీద వెళ్తూ టెంపుల్ దర్శన యాత్ర చేసుకుంటూ సంప్రదాయం గురించి 10 మందికి తెలియజేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఇది రామాలయం అండి. సో ఇట్లా మొండమూరు నుంచి మనం, ఇది మొండమూరు రూటు. సో ఇట్లా వచ్చి మొండమూరు నుంచి మనం ఇట్లా తాళ్ళూరు పోయే రూట్లో, అంటే అదేంటి విఠలాపురం, అంటే ఫస్ట్ విఠలాపురం వస్తుంది, తర్వాత తాళ్ళూరు వస్తుంది. ఈ రూట్లో మధ్యలో విలేజ్ ఉంది. ఇక్కడ రామాలయం చూడవచ్చు, అద్భుతంగా ఉంది, వైట్ కలర్లో చాలా చక్కగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి తలిపేశారు కూడా, మనం బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు ఈ రూట్లో వెళ్ళినప్పుడు చిన్న రామాలయం ఉంది. సో ఈ ఊరు ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం పూట, సాయంత్రం పూట పూజారు ఉన్నప్పుడు సో దర్శనం చేసుకుని రాముని యొక్క కృపను పొందండి. వీలైతే ఈ యొక్క రామాలయానికి మీకు తోచిన సహాయం మీ సైతం ఈ ఊరు ప్రజలు కానీ, బయట వేరే పక్క జిల్లాల గ్రామ ప్రజలు కానీ, సో భక్తులు, రామ భక్తులు కానీ, కృష్ణ భక్తులు, వైష్ణవ భక్తులు, సాయిబాబా భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, సో శివుని భక్తులు అందరూ తప్పకుండా ఈ యొక్క రామాలయానికి వచ్చి మీకు తోచినంత సాయము శక్తి కొద్దిగా విరాళాలు ఇచ్చి ఆదుకోండి. సో వీలైతే అన్నదాన కార్యక్రమాలు కూడా మీరు చేయాలనుకుంటే ఇక్కడ ధర్మకర్త, ఈ యొక్క దేవస్థాన ధర్మకర్తను సంప్రదించి మీరు ఈ యొక్క దేవుని కృపకు పాత్రలు కండి. అదేవిధంగా సో పుణ్యం పొందండి. మీకు తోచిన సాయం శక్తి కొద్దిగా ఈ యొక్క రామాలయాలకు హుండీలైన మీరు ఇచ్చే భక్తులు కానుకలు కానీ, మొక్కుబడులు కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ యొక్క దేవస్థాన యొక్క ధర్మకర్తలు కానీ పెద్దవాళ్ళని సంప్రదించి, ఊరి గ్రామస్తులు సంప్రదించి సో వాళ్ళకి విరాళాలు ఇచ్చి అన్నదాన కార్యక్రమం, గుడి నిర్వహణకి, గుడి అభివృద్ధికి, సో పూజ కార్యక్రమాలకి, ఇతరత్ర అయిన శుభకార్యాలకి, సో పండుగలకి మీరు ఏదైనా అన్నదాన కార్యక్రమం చేయాలి ఈ గుడికి వలన. సో వాళ్ళని సంప్రదించి విరాళాలు ఇచ్చి రసీదు తీసుకోండి. సో తప్పకుండా ఈ గుడి అభివృద్ధికి పాటుపడండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుర్వర్గాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు శుభం జరుగుతుంది. సో రాముని తలుచుకుంటే మనం ప్రతి ఒక్కటి సాధించగలం, ప్రతి ఒక్కటి మనకు విజయం ఉంటుంది జీవితాంతం. సో మంచి ఇట్లా హిందూ సాంప్రదాయం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి నిత్యం మనం రాముని పూజించాలంటే, భగవంతుని పూజించాలంటే భగవంతుడు ఒకటే, స్వరూపాలు ఎవరు. సో మీరు రాముని ఇష్టపడుతుంటే రామాయణకు వచ్చి నిత్యం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మీరు నిత్యం హరే రామ హరే రామ సంకీర్తనలు కానీ, భజనలు, పాటలు, ఇలాంటి హరే రామ జపం చేసుకుంటూ ఉండండి. సో రాముడు మనకు కావాల్సినవన్నీ ఇస్తారు. అంటే మనకు కోరికలు ఎక్కువ కోరుకోకూడదు. సో తప్పకుండా మనం ఓన్లీ రాముని శరణు మాత్రం పొందాలి. ఓకే. సో ఓం శ్రీ స్వామి శరణమై పెట్టినట్టు, సో వెంకటేశ్వర స్వామికి ఎట్లా మనం కోరుకుంటామో శరణం పొందుతా, అట్లా రాముని కూడా మనం శరణం మాత్రం పొందితే ఆటోమేటిక్గా మనకు ఉన్నవి పోకుండా కాపాడతారు, లేనివి ఇస్తాడు. సో తప్పకుండా దర్శించుకోండి రామాలయం. రాముని యొక్క కృప అందరికీ ఉండాలని కోరుకుంటాను. సీతారామ లక్ష్మణ సమేత మీకు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు లోపల. సో ప్రజెంట్ లేరు కాబట్టి మనకు దర్శనం లేదు కాబట్టి తలిపేశారు. సో ఈసారి వచ్చి మనం దర్శించుకుంటాం. తప్పకుండా దర్శించుకోండి. రాముని యొక్క కృపను పొందండి, రాముని యొక్క కృప కటాక్షం పొందండి. వీళ్ళైతే మీతో విరాళాలు ఇచ్చి ఆదుకోండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే. అట్లా నేను దర్శనం బయటికి చేసుకున్నాను. ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.